సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపాలిటీ ఆఫీసులో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. 2 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ మున్సిపల్ కమిషనర్ సుభాష్ రావు దేశ్ముఖ్, మేనేజర్ మనోహర్, అవుట్సోర్సింగ్ సిబ్బంది రాకేష్ ముగ్గురు పట్టుబడ్డారు. ఇక ఇంటి మ్యూటేషన్ కొరకు ఎండీ నిసరుద్దీన్ అనే వ్యక్తిని లంచం డిమాండ్ చేయడంతో బేరసరాలు ఆడి 2 లక్షలు కోపించినట్లు ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ చెప్పారు. ఇక బాధితుడు నిసరుద్దీన్ ఫిర్యాదు మేరకు పక్కా ప్లాన్ తో రైడ్ చేసి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామన్నారు. ముగ్గురుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు. ఇన్స్పెక్టర్ రమేష్ గారు, ఇన్స్పెక్టర్ వెంకటరాజాద్రి గారు, మేము మా ఆఫీస్లో ఉండగా మాకు నిస్సార్ అని చెప్పేసి ఒక వ్యక్తి మమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆయన ఏమంటే ఒక ఇల్లును కొన్నాడు ఇక్కడ జహీరాబాద్ లిమిట్స్ లో. ఆ ఇల్లు కొన్న తర్వాత ఆ ఇంటి పైన రిజిస్ట్రేషన్ అనేది వాళ్ళ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఈయన పేరు పైన రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. జరిగిన తర్వాత మ్యూటేషన్ ప్రాసెస్ కోసం అని చెప్పేసి ఇక్కడ అప్రోచ్ అవ్వడం జరిగింది. ఇక్కడ జహీరాబాద్ మున్సిపల్ ఆఫీస్ లో అప్రోచ్ అవ్వడం జరిగింది. దానికి తగ్గట్టు అప్లికేషన్స్ అవన్నీ కూడా ఆయన పెట్టడం జరిగింది. ఆల్రెడీ ఈ యొక్క ఇంటిని వేరే వాళ్ళు లిటిగేషన్ లో ఉంది, దాంట్లో వేరే వాళ్ళ పేరు చూపిస్తూ ఉంది. అది